మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జై భజరంగ బలి కీ జై. కేసరి నందన పవనపుత్ర మహావీర్ భజరంగ బలి కీ జై. జై శ్రీరామ్. ఒక్కసారి స్వామిని తలుచుకుంటేనే శరీరంలో ఏదో తెలియని శక్తి ఉత్తేజితమై శరీరానికి కొండంత బలాన్ని ఇస్తుంది. ఆ బలంతోనే పెబ్బేరు హిందూ జాగృతం సభ్యులు మన గుడి మన బాధ్యత కార్యక్రమాన్ని ఉత్సాహంతో ప్రారంభించి కొనసాగిస్తున్నారు. దైవ సన్నిధిలో దేవుని సేవలో పాల్గొంటే ఆ కిక్కే వేరప్ప. మానసిక ఉల్లాసం, ప్రశాంతమైన మనసు శరీరానికి ఎంతో ఆరోగ్యాన్నిస్తాయి. అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందులో మేముండాలని కోరుకుంటూ హిందూ జాగృతం సభ్యులం ఈ వారం 19వ వారం మన గుడి మన బాధ్యత కార్యక్రమాన్ని 2వ విడత శ్రీ 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 వీరంపేట ఆంజనేయ స్వామి సన్నిధిలో పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈ ఆదివారం కార్తీక మాసం అమావాస్య సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో ఆంజనేయ స్వామిని దర్శించుకుంటున్నారు. ఆలయ పరిసరాలను ఎంతో అందంగా తీర్చిదిద్దుతున్న హిందూ జాగృతం సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. తమ పనులలో ఎవరికి వారు నిమగ్నమై సేవ చేస్తున్నారు. ఇక్కడ మా గురు బుజ్జిస్వామి తమ శిష్యులతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వృత్తిరీత్యా వ్యాపారవేత్త, టీవీఎస్ బైక్ షోరూం అధినేత అయిన సదానందరెడ్డి ఆలియాస్ బుజ్జి మా గురుస్వామి హిందూ జాగృతం ఏర్పాటైనప్పటి నుండి గ్రూపులో ముఖ్యుడిగా ఉంటూ ప్రతి ఆదివారం కార్యక్రమంలో పాల్గొంటూ ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. కార్యక్రమంలో జగన్, రాజుసాగర్ మరియు శ్రీనాథ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక్కడ కంచె అంజిస్వామి గారు, ప్రేమ్ స్వామి కొబ్బరి చెట్టు యొక్క కాండం మొదలను శుభ్రం చేస్తున్నారు. ఎండిపోయిన చెట్టుకున్న కొబ్బరి మట్టలను ఒక్కొక్కటిగా తీసివేసి ఆ చెట్టు యొక్క మొదళ్లను కూడా శుభ్రం చేస్తున్నారు. కంచె అంజి, ప్రేమ్ స్వామి ప్రతి ఆదివారం మన గుడి మన బాధ్యత కార్యక్రమంలో పాల్గొని తమ విధులను నిర్వహిస్తున్నారు. మేము నిర్వహించే మన గుడి మన బాధ్యత కార్యక్రమానికి మద్దతునిస్తూ ఈ కార్యక్రమంలో మహిళా సేవకురాలిగా సేవలందిస్తున్న ఈ మేడం వృత్తిరీత్యా ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. తాను కూడా సేవలో పాల్గొంటూ తమ కుమారులను కూడా దేవాలయ సేవలో పాలు పంచుకునేలా చేస్తుంది. ఇదే కదా గురువు యొక్క బాధ్యత. ధన్యవాదాలు మేడం గారికి. ఈ కార్యక్రమంలో మోతే బ్రదర్స్, కంచె అంజస్వామి, మహేష్ స్వామి, అస్కని ఆనంద్,
బుజ్జిస్వామి, శ్రీధర్, పరమేశ్వామి, తోకల మహేష్ స్వామి తదితరులు పాల్గొన్నారు. అస్కని ఆనంద్ గారు సున్నం కలుపుతున్నారు బకెట్లో. గోనెల అరవింద్, వేణుస్వామి లోపలి గోడలను పరిశుభ్రపరుస్తూ కాంపౌండ్ వాల్కు ఉన్న దుమ్మును దులిపి దానికి పెయింట్ వేయడానికి సిద్ధంగా చేస్తున్నారు అరవింద్ గారు. ఇక్కడ బ్లూ టీషర్ట్ వేసుకున్న హిందూ జాగృతం సభ్యుడు దుర్గా ప్రసాద్ వృత్తిరీత్యా ప్రభుత్వ ఉపాధ్యాయుడు. దైనందిన కార్యక్రమాల్లో బిజీగా ఉండి కూడా మన గుడి మన బాధ్యత కార్యక్రమానికి మొదటి వారం నుండి ఇప్పటి వరకు తమ విలువైన సమయాన్ని దేవుని సేవకు కేటాయిస్తూ హిందూ జాగృతం సభ్యులను ఉత్తేజపరుస్తూ ఉత్సాహపరుస్తూ కార్యక్రమాన్ని ఉత్సాహంతో సజావుగా సాగేలా తోడ్పాటునందిస్తుంటాడు దుర్గా ప్రసాద్. ఈ కార్యక్రమంలో ఇద్దరు ముఖ్య వ్యక్తులను పరిచయం చేస్తాను. కాషాయ వస్త్రాలు వేసుకొని సేవలో పాల్గొన్న స్వామి పెబ్బేర్లోనే మొట్టమొదటి ఆంజనేయ స్వామి మాలాధారుడు, శ్రీ సరోజని హాస్పిటల్ అధినేత డాక్టర్ భరత్ కుమార్ రెడ్డి ఆర్థోపెడిక్ గారు ఈరోజు ఆంజనేయ స్వామి దర్శనానికి వచ్చి నేను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటానని ఆలయ కాంపౌండ్ వాల్కు పెయింటింగ్ వేస్తూ దేవుని సన్నిధిలో సేవా భాగ్యాన్నిస్తున్నారు. ఈ స్వామి స్ఫూర్తితో వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో 108 మంది ఆంజనేయ స్వామి మాలాధారణ స్వాములను దీక్ష చేయించాలని హిందూ జాగృతం సభ్యులు దృఢ సంకల్పంతో ఉన్నారు. ఈ సంకల్పం నెరవేరాలని ఆ ఆంజనేయ స్వామిని కోరుకుందాం. జై వీర హనుమానికి జై. ఇక రెండో వ్యక్తి వృత్తిరీత్యా వైద్యుడు, మృదు స్వభావి, సహనశీలుడు, శ్రీ రాఘవేంద్ర హాస్పిటల్ అధినేత డాక్టర్ టి రాఘవేందర్ రెడ్డి. హిందూ సంస్కృతి సాంప్రదాయాలన్నా, ప్రకృతి అన్నా, వ్యవసాయం అన్నా ఎంతో మక్కువ. వృత్తిరీత్యా ఎంతో బిజీగా ఉంటూ తమ విలువైన సమయాన్ని ప్రతి ఆదివారం హిందూ జాగృతం కోసం కేటాయిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాడు. హిందూ జాగృతం సభ్యులలో ముఖ్యుడిగా ఉంటూ మొదటి వారం నుండి ఇప్పటి వరకు మన గుడి మన బాధ్యత కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ప్రతి దేవాలయంలో పెయింటింగ్ వేసి అందంగా తీర్చిదిద్దడంలో తోడ్పాటునిస్తున్నారు. ఈ ఇద్దరు కూడా డాక్టర్స్. వృత్తిరీత్యా వారు ఎంతో బిజీగా ఉంటూ కూడా ప్రతి ఆదివారం మన గుడి మన బాధ్యత కార్యక్రమానికి సమయాన్ని కేటాయిస్తూ సేవలో పాల్గొంటున్నందుకు వారికి హిందూ జాగృతం సభ్యుల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వృక్షో రక్షిత రక్షితః. ఇక్కడ కంచె అంజి గారు, మహేష్ ఇక్కడ జమ్మి చెట్టు వేస్తున్నారు. ఆంజనేయ స్వామి దేవాలయం కాంపౌండ్ లోపలి భాగంలో కూడా హిందూ జాగృతం సభ్యులు జాజు పట్టీలు, సున్నం పట్టీలు వేసి కాంపౌండ్ వాల్ను ఎంతో అందంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ కార్యక్రమంలో హిందూ జాగృతం సభ్యులు ఉత్సాహంతో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి పూనుకున్నారు. కాంపౌండ్ వాలుకు జాజు పట్టీలు, సున్నం పట్టీలు వేసిన తర్వాత ఎంతో అందంగా సుందరంగా కనిపిస్తుంది దేవాలయం గోడలు. ఈ గోడలు ఇంత అందంగా కనిపించడానికి
కారణమైన హిందూ జాగృతం మన గుడి మన బాధ్యత కార్యక్రమానికి విజయవంతం చేస్తున్న ఈ సభ్యులందరికీ పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఆంజనేయ స్వామి దేవాలయం వీరంపేట పెబ్బేరు గ్రామంలో ఎంతో ప్రముఖమైనది ఈ దేవాలయం. ఆంజనేయ స్వామి యొక్క కృపా కటాక్షములు అందరికీ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ జై హింద్, జై భారత్. మన గుడి మన బాధ్యత.